మార్చే శక్తి ఉంది నీలో నాలో, లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో. మరి నీలో శక్తి జన్మిస్తుంది ధ్యానంతో, విజ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గుర్తించు, గుర్తించు. నువ్వెవరో, నువ్వెవరో. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. నీలో నాలో ఏమిటి తేడా? పశుపక్షాలు జీవులే, జీవించేందుకు అందరికీ హక్కుంది, అందరమొకటే. ఆంతర్యం మరిచి జీవిద్దాము అందరమొకటే. ధ్యానిగా, శాకాహారిగా, ఆత్మజ్ఞానిగా. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గుర్తించు, గుర్తించు. నువ్వెవరో, నువ్వెవరో. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. అనగండాలు దాటించు నల్లవాడు. తరంగాలు ఆడేవాడు, పిల్లన గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు, పిల్లన గ్రోవి ఊదేవాడు, వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. పడగలు తొక్కిన పిల్లాడమ్మ, మడుగులో వాడిన గడుసోడమ్మ, వచ్చాడమ్మా గోవుల గోపన్న. పడగలు తొక్కిన పిల్లాడమ్మ, మడుగులో వాడిన గడుసోడమ్మ, వచ్చాడమ్మా గోవుల గోపన్న. వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు.
చిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారడ చేతుల పిడుగోయమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య వాడు వేణువునూదే వెన్నెల కన్నయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా రండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. వీరందరికీ మనం ఇప్పుడు చిరు సత్కారం చేసుకుందాం మన కరతాళ ధ్వనులతోటి. గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా క్లాప్స్ కొడతాం గట్టిగా. థ్యాంక్ యూ. ఒకసారి అందరూ లేచి నుంచుని భిక్షమయ్య గురూజీ గారికి కరతాళ ధ్వనులతోటి సాదర స్వాగతం పలుకుదాం. అలాగే గట్టిగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం అందరం. భిక్షమయ్య గురూజీని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాము మన కరతాళ ధ్వనులతోటి. అలాగే శుద్ధ చైతన్యానంద స్వామి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, ప్రకృతి ఉమామహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మన గాంధీధర్మ ప్రెసిడెంట్ మద్దుల కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం.
సరే గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు మనకి. ఇంత గొప్ప ఆధ్యాత్మికవేత్తల సాంగత్యంలో మనం ఈరోజు ఈ గురు సాంగత్యం చేసుకోబోతున్నాం. ఒకసారి ఈ అద్భుతమైన గురు సాంగత్యానికి ఒకసారి గట్టిగా మనం కరతాళ ధ్వనులు అందించుకుందాం. అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అమ్మ స్వర్ణపాలపత్రి మేడంకి కూడా గట్టిగా. సరే గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈరోజు శ్రీ భిక్షమయ్య గురూజీ గారు మన కాంతిధర్మ పిరమిడ్కి విచ్చేసి ఉన్నారు. ఆయనకు ఒకసారి మనం గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా 2 చేతులతో సత్యసేవ ప్రేమారవింద పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారు గుంటూరు జిల్లాలో 1951 సంవత్సరంలో జన్మించారు. ఆయన లెక్చరర్గా పనిచేశారు. 1991 సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించారు. అలాగే 1993 సంవత్సరంలో గురూజీగా శిక్షణ పొంది ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరుగుతుంది. 2000 సంవత్సరంలో గురుకుల శిక్షణ ద్వారా గురువులను తయారు చేయటం, సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా అన్ని రకాల రుగ్మతలకు ఉచితంగా మందులు తయారు చేసి అందించడం జరుగుతుంది. ఆయనకు ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందిద్దాం. అలాగే ఈయనకి మొత్తం ఇండియా వైజ్ చాలా అవార్డ్స్ వచ్చినాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి చెప్తున్నాను. 2020 నుండి శ్రీ సత్యసాయి ధ్యాన మండలి యూట్యూబ్ ఛానల్ ద్వారా గురు సందేశాలను ఆయన అందిస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వండి. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి యూట్యూబ్ ఛానల్. ఆయన సందేశాలన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. అలాగే భిక్షమయ్య గురూజీ గారిని కేరళలోని కొచ్చిన్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా స్టార్ ఆఫ్ ది మిలీనియం అవార్డుతో సత్కరించడం జరిగింది. అలాగే కలకత్తాలోని ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ద్వారా సేవారత్న అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురురత్న, జ్ఞానానంద భారత నవనిర్మాణ పరివార్ ద్వారా గాంధీయన్ అవార్డులతో సత్కరించడం జరిగింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో. అలాగే మనకు జరిగిన కడతాల్లో జరిగిన ధ్యాన మహాచక్రాలు యజ్ఞాల్లో చాలాసార్లు ఆయన పాల్గొనటం జరిగింది. ఆయన యొక్క అద్భుతమైన సందేశాన్ని మన అందరికీ పత్రి సార్ సమక్షంలో అందించడం జరిగింది. దానికి పత్రి సార్ మన భిక్షమయ్య గురూజీ గారిని సత్కరించడం కూడా జరిగింది. అంతటి మహానుభావుడు ఆయనకు ఒకసారి మన కరతాళ ధ్వనులు అందించుకుందాం. అలాగే మరొక విశిష్ట అతిథి శ్రీ శుద్ధ చైతన్యానంద స్వామివారు వేదిక మీద ఉన్నారు. ఆయనకు ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందిద్దాం. ఈయనది శ్రీ స్వామీజీ వారు చిన్నతనంలోనే ఆధ్యాత్మిక జీవితానికి అడుగుపెట్టారు. శ్రీ వ్యాసాశ్రమంలో శిక్షణ పొందారు. మైసూర్లో మహారాజా సంస్కృతి కాలేజీలో MA వరకు చదువుకున్నారు. దక్షిణ భారతదేశం అంతా 3 సంవత్సరాలు 1976 నుంచి 1979 వరకు పాదయాత్ర చేశారు. హిమాలయాల్లో కొంతకాలం గడిపారు. ఆధ్యాత్మిక మూల గ్రంథాలైన ప్రస్థానాత్రయం మీద చక్కగా ప్రవచిస్తారు. పిరమిడ్ కార్యక్రమాల పరిచయం వల్ల మానవ జీవితం మీద విశ్లేషిస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుపుతూ ఉంటారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుండి
8 కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వర క్షేత్రం, అక్కడ కొండల మధ్య ప్రశాంతమైన పచ్చని ప్రకృతి మధ్య వారి ఆశ్రమం ఉంది. దాని పేరు సిద్ధ జ్ఞాన ఆశ్రమం. అక్కడ గత 22 సంవత్సరాలుగా సాధన, స్వాధ్యాయం, బోధనలో గడుపుతున్నారు. 52 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్న వారి దేహ వయస్సు 69. సత్సంగమును చేయుచుండురు జనుల్ సత్కర్మముల్ అన్న సూక్తిని నమ్మి వారు నిరంతరం బోధన చేస్తుంటారు. అలాగే శ్రీ చైతన్యానంద స్వామివారు కూడా పత్రిజీ గారు ఉన్నప్పుడు ధ్యాన మహాచక్రాల్లో పాల్గొనటం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన సందేశం కూడా ఇవ్వటం జరిగింది. అలాగే పత్రి సార్ ఆయన్ని ధ్యాన మహాచక్రాల్లో పాల్గొన్నప్పుడు సత్కరించడం కూడా జరిగింది. వారి యొక్క పత్రి సార్ యొక్క కర్తాల్లో జరిగిన యజ్ఞాల్లో వీరిరువురు కూడా పాల్గొనటం జరిగింది. వీరిరువురికి కూడా గొప్పగా ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందిస్తూ వారికి మన కృతజ్ఞతలు తెలుపుదాం. ఈరోజు మనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఇంతని మహానుభావులు యొక్క సందేశం మనం ఈరోజు తీసుకోబోతున్నాం. అలాగే ఈ గురు సాంగత్యం ప్రోగ్రాంకి మెయిన్ రీజన్ ప్రకృతి ఉమామహేష్ గారు. ఒకసారి వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. మన ఉమామహేష్ గారు 30 సంవత్సరాలుగా పత్రిజీతో ప్రయాణిస్తున్నారు ఈయన. అలాగే PWF గ్లోబల్ ఫౌండర్ అండ్ చైర్మన్ కూడా ఉమామహేష్ గారు. ఈయన ఇప్పటి వరకు 2 పుస్తకాలు రచించారు. అందులో మొదటిది భిన్నంగా ఆలోచించు, రెండోది నేనింతే. ఈ 2 పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందినాయి. ఆ 2 పుస్తకాలు కూడా ఒకసారి మనం గట్టిగా కరతాళ ధ్వనులు అందించుకుందాం. అలాగే ఈరోజు ఈ గురు సాంగత్యాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ సార్ 3వ పుస్తకం రచించారు. దాని పేరు సమాధ్యానం. ఒకసారి ఆ పుస్తకానికి కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే మన కాంతిధర్మ ప్రెసిడెంట్ గారు అయిన మద్దుల కుమార్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆయన్ని ఈ గురు సాంగత్యం గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మజ్ఞానులకు, ఆత్మబంధువులకు, అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మనము ఏదో స్థితిలో ఉండి ఈ స్థితికి తీసుకొచ్చిన ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలిపిన ఆ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ మహారాజ్కి ఒకసారి మనం పాదాభివందనం చేసుకుందామండి. ఈ రోజున ఈ గురు సాంగత్యం ఇక్కడ అలా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ స్వాములు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి రుణపడి ఉంటాం. మీరు ఎప్పుడొచ్చినా ఈ పిరమిడ్ని, ఈ మెడిటేటర్స్ని మీరు ఎలా కావాలంటే అలాగా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి ఆహ్వానితులే, ఎప్పుడు మీకు ఏమి ఉండదు. కాబట్టి ఈవేళ ఈ గురువులు, ఈ స్వాములు చెప్పిన మాటలు విని ఆచరించి ఇంకా మనం ఉద్ధరించుకుందామని చెప్పి నా కోరిక. సరే గట్టిగా క్లాప్స్ కొడదాం కుమార్ గారికి. అలాగే ప్రతి దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటే కానీ కార్యం జరగదు. అలాగే ఇక్కడ మనం ఇలా హ్యాపీగా ఇంత ప్రోగ్రాం ప్రతి నెల జరుపుకోగలుగుతున్నాం. ప్రతి నెల ఉండే క్లాస్, అలాగే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుపుకుంటున్నాం. ఇంతమందికి ఇంత ఆర్గనైజేషన్ ఇలా జరుగుతుందంటే ముఖ్య కారణం మట్టుకి రంగారావు గారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా ఆయన నన్ను మాట్లాడినెవరు, మనం చెప్పుకోకూడదు అంటారు ఆయన. కానీ ఇలాంటి గురువులు వచ్చినప్పుడు అయినా మన మనసులో ఉన్నది ఖచ్చితంగా బయటపెట్టాలి. ఇంత ప్రోగ్రాం చాలా హ్యాపీగా, అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంత హ్యాపీగా జరుపుకోగలుగుతున్నామంటే దానికి మెయిన్ కారణం ఈయనే. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి వీరిరువురు దంపతులకి కూడా, రంగారావు గారికి, అనురాధ గారికి. ఈ గురు సాంగత్యం గురించి మాట్లాడవలసిందిగా రంగారావు గారిని కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరినీ వసుదైక కుటుంబంగా చేసిన మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి కరతాళ ధ్వనులు. అలాగే
అమ్మ స్వర్ణమాల పత్రిక గారికి కూడా కరతాళ ధ్వనులు తెలుపుకుందాం. ఈరోజు మన తణుకు కాంతిధర్మ పిరమిడ్ ఎంతో అదృష్టం, మనందరి అదృష్టం. ఇటువంటి గురువులు భిక్షమయ్య గురూజీ, శుద్ధ చైతన్యానంద స్వామి గురూజీ గురువులు రావటం, గురు సాంగత్యం అనే కార్యక్రమం మనం నూతనంగా అంటే పిఎంసి ఛానల్స్ అవి వస్తుంది మనం కొత్తగా పెట్టుకోవటం. దానికి ముఖ్య కారణం మన ఉమా మహేష్ గారు. లాస్ట్ 3 months బ్యాక్ ఇక్కడ క్లాస్ చేసి ఆయన మన మాస్టర్స్ అందరూ భార్య ఇది అయ్యారు. ఏదైతే ఆయన చెప్పిన దాన్ని గ్రహించారని చెప్పి ఆయన ఇక్కడే పుస్తకం లాంచ్ చేసుకుంటారని నన్ను అడిగారు. నేను చాలా సంతోషపడ్డాను. మన ఈ తణుకు పిరమిడ్ సొసైటీ 2004లో స్టార్ట్ అయింది. ఎప్పుడైందో అప్పటి నుంచి ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఈ పుస్తకావిష్కరణ అనేది మంచి కార్యక్రమం జరుగుతుంది. యాక్చువల్గా నన్ను చాలామంది బాలకృష్ణ గారు, పత్రి మేడం వాళ్ళ అమ్మాయి వీళ్ళందరూ కూడా అడిగారు, అంత పెద్ద స్టేజ్ కడతాల్లో 21 నుంచి మొదలవుతుంది కదా, ఎక్కడ చేసుకోవచ్చు కదా, మీ దగ్గర చేసుకుంటున్నారు ఏంటని అడిగారు. దానికి కారణం నేనేం చెప్పలేకపోయినా అది మహేష్ గారే చెప్పాలి. మరి ఎందుకు ఇక్కడ కావాలనుకున్నారో అది ఆయనే చెప్తారు. థ్యాంక్ యూ. మన ఏదైతే ఈ గురువులు ఆయన చెప్పింది మనం శ్రద్ధగా విని అది గ్రహించి మనం దాంతో ఆచరించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. సరే గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం రంగారావు గారికి కూడా. అలాగే ఉమా మహేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇంక ఈ ప్రోగ్రామ్ని అంతా ఉమా మహేష్ గారు దగ్గరుండి నడిపిస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తణుకు పిరమిడ్ సొసైటీ, మరి కాంతిధర్మ ట్రస్ట్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇందాక అన్నట్టు 3 నెలల క్రితం వరదలు వచ్చినప్పుడు వచ్చాను. భారీ వర్షాలు, అదే నేను రాగలుగుతానా లేదా వస్తానా లేదా అన్న పరిస్థితుల్లో వచ్చాను. అయినప్పటికీ ఇక్కడ చాలామంది వచ్చి ఎంతో ఉత్సాహాన్ని కనపరిచారు. అంటే భారీ వర్షాల్లో జనాలు కొట్టుకుపోతున్నారు, రారు అన్న పరిస్థితుల్లో కూడా ఈ హాల్ నిండిపోయి ఇంకా చాలామంది బయట వరకు ఉన్నారు ఆ రోజు. సో ఆ రోజు చూసిన ఉత్సాహాన్ని గమనించి మరొకసారి వస్తే బాగుండు అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఈ రకమైన అద్భుతమైన కార్యక్రమంతో వస్తానని నేను కూడా కళలో కూడా ఊహించలేదు. అప్పటికి సమాధ్యానం పుస్తకం అనేది ఇంకా రాస్తూ ఉన్నాను. ఆ సమాధ్యానం పుస్తకాన్ని ఎక్కడ పెట్టాలి అని అనుకుంటూ చాలా పిరమిడ్లలో అనుకున్నాం. పుత్తూరు అనుకున్నాం, చిత్తూరు అనుకున్నాం, గూడూరు అనుకున్నాం, ఇలా చాలా చోట్ల డిస్కషన్స్ అయ్యాయి. కానీ చివరిగా ఒకరోజు ఎందుకో ధ్యానంలో కూర్చున్నప్పుడు అది మన తణుకులో అయితే బాగుంటుందేమో అని రాజేశ్వరి మేడం గారికి అడిగి ఒకసారి సార్ని కనుక్కోమన్నాను, ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇస్తారా అని. సార్ వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఉత్త పుస్తక ఆవిష్కరణ అనేది కాకుండా ప్రతిసారి నేను ఇప్పటికి 3వ పుస్తకం రాయడం, ఆ పుస్తక ఆవిష్కరణతో పాటుగా ఇలా గురువులతో మనం సాంగత్యం చేసుకుని గురువుల ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో మొదటి పుస్తకం భిన్నంగా ఆలోచించు పత్రిజీ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది December 1, 2018లో హైదరాబాద్లో. అది కూడా ప్రత్యేక సభలోనే చేయడం జరిగింది. రెండవ పుస్తకం నేను అప్పుడే అమెరికా నుంచి రావడం, వచ్చిన కొద్ది రోజులకే చేయడం వల్ల నారాయణపేటలో మా టీం మెంబర్స్ అంతా ఉంటే అక్కడ చేయడం జరిగింది. 3వ పుస్తకం అయినా కనీసం మనం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో వెంటనే గురూజీని ఇద్దరిని గురువులని అడిగితే వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఒక్కసారి లేచి అందరం గట్టిగా ఆహ్వానం పలుకుదాం. సార్ మీరు కూర్చోండి, మేమేం లేవాలి, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. నేను ఒక 1.5 year బ్యాక్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత అనుకోకుండా కొన్నిసార్లు భిక్షమయ్య గురూజీ గారిని, సుజిత స్వామి వారిని కలవడం జరిగింది. నా లోపల ఒక గుర్భావన కలిగింది. పత్రిసారి మనకు శారీరకంగా లేరు, సార్ని మిస్ అయిన ఒక ఫీలింగ్ లోపల ఉంది. అఫ్కోర్స్ సార్ చెప్పారు కాబట్టి మరణం మధురం అనుకుని సార్ దారిలో నడుస్తున్నాం. కానీ లోపల ఎక్కడో అలాంటి వారు మనకు భౌతికంగా ఉంటే బాగుండు, ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. ఆ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా కలవడం, వారిని కలిసినప్పుడు నాకు మన పత్రిసారిని కలిసినప్పుడు ఎలాంటి గురుభావన, ఎలాంటి సద్భావన,
ఫీలింగ్ కలిగిందో అదే ఫీలింగ్ గత సంవత్సరంలో గురువులను ఇద్దరిని కలవచ్చినప్పుడు జరిగింది. భావనతోనే ఈరోజు గురు సాంగత్యం అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది గురువులు ఉండవచ్చు, ఎంతోమంది స్వామీజీలు ఉండవచ్చు, కానీ నేను గమనించినది వీరిద్దరిలో మన పత్రి సార్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సింప్లిసిటీ అంటే ఎలాంటి డాంబికాలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉండడం. ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో తెలుసు, ఎంతో అనంతమైన బ్రహ్మజ్ఞానము లేకుంటే ఇంకా ఎంతో జ్ఞానం అది మనకు తెలియని కూడా తెలియదు. అలాంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా అది కూడా ఎలాంటి అంటే రావాలంటే మాకు ఇది కావాలి అంటే ఎన్నో వేషధారణలు కావాలి, ఎన్నో డాంబికాలు కావాలి, ఎంతో ఆడంబరాలు కావాలి, ఇలా ఇంకా ఏమీ లేకుండా జస్ట్ ఒక ఫోన్ కాల్తో స్వామీజీ గురువు గారు మీరు రావాలి అంటే వెంటనే ఓకే అనేసారు. వాళ్ళని కలిసినప్పుడు కూడా ఎన్నోసార్లు కలవడం జరిగింది. వాళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళు ఉన్న జీవన విధానం కానీ వారి జ్ఞానం కానీ చాలా అనంతంగా అనిపించింది. ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు గురు సాంగత్యం అనే కార్యక్రమం సో మొట్టమొదటిగా మన భిక్షమయ్య గురూజీ గారిని వారి యొక్క సందేశాన్ని గురు సాంగత్యం సందర్భంగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మన పుస్తకావిష్కరణ సమాధ్యానం అంటే జీవితంలో మన ఆధ్యాత్మికత అన్నది ఎన్నో ప్రశ్నలకి ఎన్నో సమస్యలకి సమాధానం ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ఆ విషయంపై వారిని మనకు సందేశం ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, వెన్నెముక నిటారుగుంచుకోండి. ఒక ప్రశాంతమైనటువంటి పవిత్రమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెన్నెముక నిటారుగుంచుకోండి, స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి. అంతరంగాన్ని పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ సందేశాలు మీకు ఎంతో కొంత మేరకు ఉపయోగపడతాయి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ముందు నేను ప్రార్థన చెప్తాను, నాతో పాటు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓంకార బీజ రూపాయ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇంకొకసారి మరలా అదే చెప్తాను. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం బ్రహ్మర్షి పత్రిజీ గణాధిపా ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శక్తి రూపాయ విద్మహే పూజ్య మాతాజీ ధీమహి తన్నః మాతా ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రేమాత్మ స్వరూపులారా, ముందుగా ఈ గురు సాంగత్యం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ క్రాంతి ధర్మ పిరమిడ్ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవిత్రమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైన పవిత్రమైనటువంటి వాతావరణంలో ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరించాలనేటటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా అందరికి కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాను. అలాగే నేను నా ఆధ్యాత్మిక అనుభవాన్ని గురించి చెప్పబోయే ముందు ఉమామహేశ్వరుని గురించి ఒక 2 మాటలు చెప్తాను. అంతకుముందు స్వామీజీ వారికి, అలాగే పిరమిడ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావులకి, రంగారావు దంపతులకి, అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నా ఆధ్యాత్మిక మహాప్రస్థానాన్ని మీకు తెలియజేయబోయే ముందు క్లుప్తంగా 2 మాటలు ఉమామహేశ్వరుని గురించి చెప్తాను. మొట్టమొదటిసారిగా నేను ఎక్కడో ప్రసంగానికి వెళ్ళాను, పిరమిడ్ ప్రసంగానికి వెళ్ళాను. అది ఎక్కడంటే తాడిపత్రిలో పిరమిడ్ ప్రసంగానికి వెళ్ళి అక్కడ శాకాహార ర్యాలీ జరిగింది. నేను అట్లా బయటకు వస్తుంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక పుస్తకం ఇచ్చాడు. ఏమంటే ఆ పుస్తకం అంటే భిన్నంగా ఆలోచించనే పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం చూస్తే టైటిల్ రివర్స్లో ఉంది. భిన్నంగా ఆలోచించనేటటువంటి పుస్తకం యొక్క టైటిల్ రివర్స్లో ఉంది, గుర్తుందా? రివర్స్లో ఉంది. ఇచ్చిన తర్వాత ఎవరిదంటేనో ప్రకృతి ఉమామహేష్ గారు రాశారండి, మీకు ఒక కాపీ ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. నువ్వు కదా రచించింది అన్న. నేను కాదండి అన్నారు. ఆ బుక్ తీసుకున్నాను. అసలు విషయం ఏంటంటే 2015 సంవత్సరం తర్వాత 2015 తర్వాత నేను పుస్తకాలు చదవటం ఆపేశాను. అంతకుముందు కూడా పెద్దగా చదివేవాడిని కాదు, కానీ పుస్తకాలు చదవటం మానేశాను. కానీ ఈ బుక్ చూసిన తర్వాత, బుక్ ప్రింట్ చూసిన తర్వాత ఆయన ఒక మాట అడిగాను, బాబు ఈ పుస్తకాలు మీరు ఫ్రీగా ఇస్తున్నారా లేకపోతే ఏమైనా డబ్బులకి అమ్ముతున్నారా అంటే లేదండి ఫ్రీగా ఇస్తున్నామన్నారు. ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారంటే దాదాపు 10,000 పుస్తకాలు ప్రింట్ చేసామండి అన్నారు. 10,000 పుస్తకాలు అంటే సామాన్యమైన కాస్ట్ కాదు. అందులో పేపర్ కూడా చాలా క్వాలిటీ పేపర్ వేశారు. చూశాను. సరే బుక్ తీసుకెళ్ళాను. సరే వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి నేనేం చేశానంటే ఆ పుస్తకం తెరిచాను ఊరికే. ప్రతి టాపిక్ ముందు సబ్ హెడ్డింగ్లు ఉన్నాయి, తర్వాత మ్యాటర్ ఉంది. మ్యాటర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అది లౌకిక జీవితానికి ఆధ్యాత్మికతకు రెండింటికి సరిపోయే విధంగా చాలా బాగుంది. అప్పుడు అనుకున్నాను ఇది నా వరకే పరిమితం కాకూడదని చెప్పి ధ్యానమాలక మాసపత్రికలో ఈ అంశాలు కొన్ని ప్రింట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక 3 గంటలు కూర్చొని అవన్నీ రాశా. స్వయంగా నా స్వదస్థితితో రాసి అప్పుడు ఈ రాజేశ్వరకు ఎవరికో ఫోన్ చేశా, అమ్మా ఈ మా ధ్యానమాలక మాసపత్రికలో ప్రచురించడానికి మీకు అభ్యంతరం లేదు కదా అంటే, అయ్యయ్యో అంతకంటే కావాల్సింది గురూజీ, ప్రచురించండి అన్నారు. ఒక 2 నెలలు వరుసగా ప్రచురించాం. ఆ కంటెంట్స్ కొన్ని తీసుకుని నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నా చేతిలోకి ఆ పుస్తకం రావటం అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, ఏదో ఒక విశ్వశక్తి నాకు ఆ పుస్తకాన్ని పంపించింది అనిపించింది. తర్వాత ఉమామహేశ్వరుని అప్పటి వరకు నేను చూడలేదు, మనిషిని ఫిజికల్గా చూడలేదు. ఒకరోజు విజయవాడలో మానస సరోవరంలో ఉమాగది ఒక క్లాస్ ఒకటి ఉంటేను ఆ క్లాస్కి అటెండ్ అవుతూ మా ఇంటికి వచ్చాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, అట్లా కూర్చున్నాడు ఆ బిడ్డ, అట్లా కూర్చున్నాడు. ఎలా ఉన్నాడంటే మీరు ఎగ్జాజరేషన్ అనుకుంటారేమో, బ్రహ్మం గారి ముందు సిద్ధయ్యలాగా ఉన్నాడు. అసలు
వినయం కానీ, విధేయత కానీ, ఉత్తమ సంస్కారం కానీ నాకు బాగా నచ్చాయి. సరే, కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఆశీర్వదించాను, వెళ్ళిపోయాడు. ఆ బుక్ కూడా అప్పటికి వచ్చింది, 2 బుక్. అది నేను ఇంతే అనే బుక్ వచ్చింది. ఆ 2 పుస్తకాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక 3వ పుస్తకం, ఇప్పుడు ఈ లాంచింగ్ అయ్యేటటువంటి పుస్తకాన్ని గురించి కూడా నేను అప్పుడు ఆలోచించాను. పుస్తకం పేరు ఏంటంటే, వింటున్నారు కదా, సమాధ్యానం. సమాధి ప్లస్ ధ్యానం ఈజ్వల్ టు సమాధ్యానం. సమాధానం వేరు, సమాధ్యానం వేరు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ పుస్తకం యొక్క టైటిల్లోనే చాలా గొప్పతనం ఉంది. పేరు పెట్టడం చాలా గొప్పగా ఉంది. ఎక్కడ గర్వం లేదు. నాకు తెలిసినంత వరకు మామూలు వ్యక్తుల కన్నా ఆధ్యాత్మికవేత్తల్లోనే అహంకారం ఎక్కువ ఉంటుంది. మామూలు వ్యక్తుల కన్నా ఆధ్యాత్మికవేత్తల్లోనే అహంకారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రూపులు ఉంటాయి, ఇది నా సంస్థ, ఇది నా సంస్థ అని ఫీలింగ్స్ ఉంటాయి. నాకంతా తెలుసు, వీళ్ళకి తెలియదు అనేటటువంటి ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. కానీ ఉమాల మాత్రం ఇంకా దగ్గర. కార్లెస్ ఇవ్వండి అయితే. హలో. సో నాకు ఉమాలో కనపడినటువంటి ఆ ప్రత్యేకత నన్ను ఇక్కడికి ఆకర్షించింది. ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమానికి హాజరు కావటం అనేది ఒక రకంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ చెప్పను. బాగా వస్తుందా నాన్న? సౌండ్ ఏమైనా పెంచాలా? చూసుకోండి ఒకసారి. ఇక నా ఆధ్యాత్మిక మహాప్రస్థానాన్ని గురించి చెప్తాను. టైం ఎంత? ఎందుకంటే సార్ కూడా మాట్లాడాలి, పుస్తకం లాంచింగ్ ఉంది. మనకు టైం చాలా ముఖ్యం కదా. చాలు బిడ్డలారా, నేను గుంటూరు జిల్లాలో సామాన్యమైనటువంటి సాదాసీదా పేద రైతు కుటుంబం జన్మించాను. కాదు, ఇక్కడేదో తేడా ఉంది. అదే బాగుంది, నాకు కూడా అదే బాగున్నట్టు అనిపించింది. ఎప్పుడైతే మనం అతి జాగ్రత్త తీసుకుంటామో తప్పనిసరిగా తప్పులు దొరుకుతూ ఉంటాయి. ఓవర్ యాంగ్జైటీ అంటారు దీన్ని. ఓవర్ యాంగ్జైటీలు ఏమవుద్దంటే క్లచ్ దొక్కపోయి స్పీడ్ బ్రేకర్ దొక్కుతూ ఉంటారు. అది చాలా ప్రమాదం. జై గురుదేవ్. స్వామి చెప్పాడు, సెట్ అయిపోయింది. జై గురుదేవ్. నేను గుంటూరు జిల్లాలో సాదాసీదా పేద రైతు కుటుంబంలో జన్మించాను. వెనుకబడ్డ ప్రాంతంలో జన్మించాను. మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. దానికి చప్పట్లెందుకు? మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. లాస్ట్ ఇష్యూ 11th ఇష్యూ అంటారు. అయితే నేను పుట్టినప్పటి నుంచి 23-24 సంవత్సరాల వరకు నా జీవితాన్ని గురించి, నా జన్మను గురించి పెద్దగా నేను ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు బహిర్గతం అవుతున్నాయి. అదేమిటంటే, నేను నెలల నిండక ముందే పుట్టాను. అంటే ఎందువల్ల చెప్తున్నానంటే, 11వ సంతానం, ఆఖరి సంతానం. నెలల నిండక ముందే నేను జన్మించాను కాబట్టి ఒక రకంగా ప్రిమేచ్యూర్ బర్త్. ఇప్పుడైతే ఏం చేసేవాళ్ళంటే ఇంక్యుబేటర్లో పెట్టి ఒక నెల రోజులు ఉంచిన తర్వాత బయటికి తీసి ఆ తర్వాత పోషణ చేసేవాళ్ళు. అప్పుడు అది లేదు కదా, ఆ ఫెసిలిటీస్ లేవు కదా. నాకంటే ముందు అందరు కూడా ఆడపిల్లలే ఉన్నారు, మగ సంతానం లేరు. ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడంట. మా అమ్మ పూజలు చేసి, నోములు చేసి, ఎంతో భక్తితోటి గుడుల చుట్టూ తిరిగి నాకు జన్మనిచ్చింది. అయితే ఆ మనసులో పడ్డది ఏంటంటే, చిన్నగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, ఈ బిడ్డ బ్రతకడని చెప్పి
ఆ మనసులో పడింది. ఈ బిడ్డ బ్రతకడం కష్టమని చెప్పి ఆ మనసులో పడింది. మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ ఏంటంటే 11 ఏళ్ళకి వెళ్ళి భిక్ష అడుక్కొని అడుక్కొచ్చినటువంటి ఆ భిక్షతోటి చెవుకి ముక్కు గనక పోగులు గుట్టించేటట్లయితే, బంగారు పోగులు గుట్టించేటట్లయితే ఆ బిడ్డ బ్రతుకుతాడని చెప్పి మా ఊళ్ళో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక సాంప్రదాయం ఉంది, ఒక ఆచారం ఉంది. మా అమ్మ ఏం చేసిందంటే చాట తీసుకొని పోయి ఒడితోటి పౌట కొంగుతోటి 11 ఏళ్లలో భిక్ష అడుక్కొని ఆ భిక్షతోటి నాకు ముక్కు పోగు చెవు పోగు గుట్టించి నాకు భిక్షమయ్య అని పేరు పెట్టింది. ఇది ఒక కోణం. రెండో కోణం చెప్తున్నాను. మా తాతగారు అవధూత, హ్యాండిక్యాప్డ్, 2 కాళ్ళు లేవు ఆయనకి. ఆయన దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆయన ఒకళ్ళని తల మీద భుజాల మీద పెట్టుకొని తీసుకెళ్ళి వేరే గ్రామానికి తీసుకెళ్ళి చదివించి తీసుకొచ్చేవాళ్ళట. ఆయన ఏదనుకుంటే అది జరిగిపోయేదట. ఆయన నాటకాలు ఆడేవాడు, నాటకాలు రచించేవాడు, తర్వాత నాటకాలని డైరెక్షన్ చేసేవాడు. ఆయనకి చాలా పేరుంది. మా తాతగారి యొక్క ప్రభావం నా మీద పడిందనేది నాకు ఇప్పుడు కలిగేటటువంటి అభిప్రాయం. సరే, ఆయనకి ఇప్పటికీ ఒక పెద్ద మందిరం కట్టారు. ఆ మందిరంలో 150 సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. కానీ అందరూ కూడా ఎదిగిన తర్వాత, చదువుకున్న తర్వాత పూజలు మానేశారు. అది శిథిలావస్థలో ఉంది. మరలా దాన్ని రెనోవేషన్ చేస్తున్నాను. అది నా లైఫ్ గురించి. ఇక రెండవది ఒక విషయం చెప్తున్నాను. నా జబ్బులు చాలా భయంకరమైనటువంటివి. వాటికి ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి నివారణ లేదు. నా జబ్బులు అతి భయంకరమైన జబ్బులు, వంశపారంపర్య జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు, జన్యు సంబంధమైనటువంటి లోపాల వల్ల సంక్రమించినటువంటి జబ్బులు. నేను మరొకసారి చెప్తాను, మీరు ఎంక్వైరీ చేసుకోండి. జీన్స్ యొక్క లోపం వల్ల, క్రోమోజోమ్స్ యొక్క లోపం వల్ల, డిఎన్ఏ లోపం వల్ల, ఆర్ఎన్ఏ లోపం వల్ల సంభవించినటువంటి వ్యాధులకి అల్లోపతిలో కానీ, ఆయుర్వేదంలో కానీ, హోమియోపతిలో కానీ, న్యాచురోపతిలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి పరిష్కారం లేదు. అయితే 2 ఉన్నాయి. తాత్కాలిక ఉపశమనం మాత్రం ఉంటుంది, తగ్గినట్టుగా ఉంటుంది, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం లేదు. ఇది నాకు కలిగినటువంటి అభిప్రాయం. ఎందుకంటే నేను జువాలజీ లెక్చర్ కాబట్టి చెప్తున్నాను. చదువుకున్నాను, కాలేజీలో ఉద్యోగం వచ్చింది, లెక్చరర్గా వృత్తిలో కొనసాగుతున్నాను. నా మనసులో పడ్డటువంటి అభిప్రాయం ఏంటంటే, అసలు రిటైర్ అయ్యేంతవరకు నేను ఉద్యోగంలో కొనసాగుతానా లేదా, మనసులో పడ్డ అభిప్రాయం. రిటైర్ అయ్యేంతవరకు నేను ఉద్యోగంలో కొనసాగుతానా లేదనేటటువంటి అనుమానం. నేను చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారనేటటువంటి భయం, డెత్ ఫోబియా అంటారు. అవి వెంటాడుతూ అనేక రకాల వైద్య విధానాలు చూశాను. అయితే హోమియోపతి ద్వారా మాత్రం కొద్దిగా ఉపశమనం కలిగింది, మార్పు వచ్చింది. ఆ తర్వాత నేను చదివి చాలామందికి హోమియో వైద్యం కూడా చేశాను, చాలామందికి నేను కూడా చేశాను. సెల్ఫ్ మెడికేషన్ చేశాను, కొంతమందికి మందులు కూడా ఇచ్చాను, ఫలితం వచ్చింది. అయితే మూలాలు పోవాలి, సమూలంగా ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి తపనతోటి నేను లెక్చరర్ని అయిన తర్వాత ఈ మార్గంలోకి వచ్చాను. ఈ మార్గంలోకి రాకముందు నేను హేతువాదిని, నాస్తికవాదిని, కమ్యూనిస్టు భావజాలంతో జీవించిన వ్యక్తిని. సైన్స్ పరమైన అంశాలు ఉంటే నమ్ముతాను తప్ప, లేకపోతే ఎవరు చెప్పిన నమ్మే వ్యక్తిగా మనస్తత్వం కాదు. అట్లా కొంచెం రిజిడ్గా ఉండేవాడిని. అది నాలో ఉన్న బలహీనత కావచ్చు. అలా నేను ఉంటూ మిగతా మార్గాల ద్వారా ఫలితం లేదని తెలిసిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో తప్పనిసరిగా ఫలితం ఉంటుందనేటటువంటి విశ్వాసంతో ఈ మార్గంలోకి ప్రవేశించి ఒక 15 రోజులు క్లాస్ చేశాను. కానీ విషయం ఏంటంటే, మార్గం చాలా అద్భుతంగా ఉంది, కానీ నాలో మార్పు రాలే. మార్గం చాలా అద్భుతంగా ఉంది, కానీ నాలో మార్పు రాలే. మార్పు రాకపోగా ఇంకా నా జబ్బులు పెరిగినాయి. ఎందుకు అలా జరిగిందంటే, విషయం చెప్తున్నాను. నాకు జ్ఞానం అందించినటువంటి గురూజీ నాకు సరిపోలే. నేను హేతువాదిని, నాస్తికవాదిని, కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, సైన్స్ పరమైన అంశాలు ఉంది, డార్విన్ సిద్ధాంతం తెలుసు, మెండల్ సిద్ధాంతం తెలుసు, హెకెల్ సిద్ధాంతం తెలుసు, లామార్క్ సిద్ధాంతం తెలుసు,
ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మే మనస్తత్వం కాదు కాబట్టి వాళ్ళు సమాధి గురించి, ధ్యానాన్ని గురించి సరైనటువంటి వివరణ ఇవ్వనందువల్ల బలవంతంగా కూర్చొని సాధన చేయటం వల్ల బలవంతంగా 2 గంటలు 3 గంటలు కూర్చునేవాడిని. నోట్లో నుంచి కఫము కళ్ళ ఇంత పడతా ఉండేది, పచ్చగా ఉండేది. మాతాజీ గారు ఉండేవండి, ఇంత బట్టం ఏంటి, కళ్ళె బట్టం ఏంటి, మీరు అసలు ధ్యానం అంటున్నారు, సమాధాభ్యాసం అంటున్నారు, ఎందుకు ఈ మార్పు వచ్చింది, మీరు ఇంకా దిగజారిపోతున్నారు, కొంచెం ఆలోచించుకోమంటే ఆ మొదట్లో అంతే అట్లనే ఉంటుంది, తర్వాత మార్పు వచ్చిందని చెప్పి నేను సమర్థించుకున్నాను. కానీ నాకు తెలిసిన నగ్న సత్యం ఏంటంటే, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, విమర్శ కాదు ఇది, విశ్లేషణ. విమర్శ నాకెందుకు? ప్రస్తుతం భారతదేశంలో అందించేటటువంటి ఆధ్యాత్మిక విధానాలన్నీ కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి. నేను 84.5 కేజీల బరువు ఉన్నటువంటి నేను 58.5 కేజీలకి తగ్గాను. మా కాలేజ్ స్టాఫ్ ఏమన్నారంటే, నల్లగా ఉన్న ముఖంలో కళుందయ్యా, ఇప్పుడు నీ ముఖం ఎలా ఉందంటే ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉన్నావు నువ్వు, ఏమి యోగా, ఏమి సమాధి, ఏమి ధ్యానం, నీ తలకాయించి పేగతాళి చేశారు. అప్పుడు కోపం వచ్చింది, కసి పుట్టింది. అదేమిటి, అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఆధ్యాత్మిక మార్గంలో ఉందనే విషయం నాకు తెలిసింది, కానీ నేను అందుకున్న విధానంగానే, అందించిన విధానంగానే సక్రంగా లేనందువల్ల నష్టపోయానటువంటి భావన కలిగి కసిబుట్టి ఒక పుస్తకం చదివాను. చాలా పుస్తకాలు చదివాను. ఒక పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆయన ఎవరంటే స్వామి అభేదానంద. ఆయన 2 మాటలు చెప్పాడు. ఈ 2 మాటలు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే ఆరోగ్యంతో పాటు మానవాతీత, అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి అన్నాడు ఆయన. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ నుంచి నిన్న మధ్యాహ్నం ఒక ఆమె ఫోన్ చేసింది నాకు, గురూజీ గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చింది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, డాక్టర్ గారికి చూపిస్తే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, ఆపరేషన్కి వెళ్ళమంటే వెళ్తాను, లేదు మీరు ఏదైనా మార్గం చూపిస్తే సాధన చేస్తానని చెప్పామని చెప్పింది. నేను మధ్యాహ్నం చెప్పింది. వెనక బుద్ధుడు ఉన్నాడు, పిరమిడ్ మహానుభావుడు పత్రిజీ గారు ఉన్నారు, ఆయన సమక్షంలో చెప్తున్నాను, ఆపరేషన్కి వెళ్ళొద్దు, వారం రోజులు ఆగు, నేను చూసుకుంటానన్నా అని ఆ ఫోన్లోనే 5 నిమిషాలు మాట్లాడేసరికి ఇప్పుడు ఎలా ఉందమ్మా అన్న, రిలీఫ్ వచ్చింది గురూజీ అన్నది. మళ్ళీ నేనేం చెప్పాను, నేను మెడిసిన్ పంపిస్తున్నాను, ఈ మెడిసిన్ కూడా వాడు, రేపు ఉదయం నేను మరలా ఫోన్ చేస్తానని చెప్పి ఇవాళ ఆశ్రమానికి వెళ్ళి, రమణాశ్రమానికి వెళ్ళి రాగానే ఫోన్ చేస్తే, గురూజీ 80% తగ్గిందని చెప్పిందా. నేను మరొకసారి చెప్తున్నా, మందులు ఎక్కడా లేవు, మనోబలాన్ని మించిన మందు లేదు. జబ్బుల కోసం పైసా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. సరే, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి చెప్పారు, 91లో ఈ మార్గంలోకి వచ్చాను, 93వ సంవత్సరంలో గురూజీని అయ్యాను, 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను, కార్యక్రమాలు బాగా చేస్తూ వస్తున్నాను. నాకు పత్రిజీ గారితో మాత్రం 2012వ సంవత్సరం పరిచయం అయింది. పత్రిజీ గారితో ఆ రోజు అచ్చంపేటలో అష్టాదశ పిరమిడ్స్ ఓపెన్ చేస్తూ ఉంటే పత్రిజీ గారికి నేను రిక్వెస్ట్ చేశాను, పత్రిజీ గారికి ఒక రిక్వెస్ట్ చేశాను, మన దేశం నుంచి అందరూ కూడా, బిడ్డలందరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నారు, ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, ఉదర పోషణార్థం, పొట్టకూటి కోసం వెళ్తున్నారు. కానీ క్షమించండి, దయచేసి అందరూ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అలా చేసుకోండి, బయట తీసుకొని వెళ్ళిపోండి. గురువులు మాట్లాడుతున్నారు, సెల్ ఫోన్లు మోగుతున్నాయి, దయచేసి వెంటనే మీరు సెల్ ఫోన్లు అన్నీ సైలెంట్లో పెట్టుకోండి. వెంటనే ఒకవేళ నాకు సెల్ ఫోన్ ఇంకొకటి మోగిందంటే మాత్రం లాగేసుకుంటాను, డౌట్ ఏంటి. ఇప్పటికి 5-6 సార్లు మోగింది. ఒక్కరు మోగినప్పుడు ఇంకొకరు కనీసం వివేకం వహించి గురువుల యొక్క సందేశాన్ని మన ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. వెంటనే సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, లేని పక్షంలో సెల్ ఫోన్లు లాగేసుకోబడును, మొహమాటం లేకుండా. కింద కూడా కూర్చోవాలంటే వెనకాల స్థలం లేకపోతే వచ్చి కూర్చోవచ్చు. ఏదైనా కార్పెట్స్ ఉంటే ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా.